ప్రస్తుత రాజకీయాలు చాలా ఖరీదుగా మారాయని టీడీపీ నేత డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. తనపై ప్రేమాభిమానాలు చూపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. జగన్కు వైసీపీకి వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇవ్వాలని ఓటర్లను చంద్రశేఖర్ కోరారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు ఎస్ఐ దుర్గాప్రసాద్పై సస్పెన్షన్ వేటుపడింది. దుర్గాప్రసాద్ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు ఆరోపణలు రావడంతో సిపి చర్యలు తీసుకున్నారు. అందరూ ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సుబేదారిలోని ప్రభుత్వ హైస్కూల్లో ఆర్బీఐ నిర్వహించిన ఆర్థిక అక్షరాస్యత అవగాహనలో కలెక్టర్ మాట్లాడారు. ఆర్థిక మోసాల పట్ల అప్రమత్తమని విద్యార్థులు పొదుపు అలవాటు చేసుకోవాలని సూచించారు. అనంతపురం జిల్లా పామిడిలోని తహసీల్దార్ ఆఫీసులో ఏసీబీ దాడులు చేసింది. ల్యాండ్ మ్యూటేషన్ కోసం అనుపల్లికి చెందిన రైతు శేషాద్రి నుండి 6,000 లంచం తీసుకుంటున్న ఆర్ఐ క్రాంతికుమార్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. విద్యుత్ స్తంభాల అల్యూమినియం వైర్లు దొంగిలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు సిద్దిపేట ఏసీపీ బాలాజీ చెప్పారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచామని ఏసీపీ వెల్లడించారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా అల్యూమినియం వైర్లు తరలిస్తున్న ముగ్గురిని గుర్తించినట్లు ఏసీపీ చెప్పారు. తాడేపల్లిగూడెం సభ ద్వారా బడుగు బలహీన వర్గాల భవిష్యత్ ఏంటో తేల్చి చెప్పాల్సిందే అని మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు. టీడీపీ జనసేన వైఖరిని ప్రశ్నిస్తూ హరిరామ జోగయ్య ఒక లేఖ విడుదల చేశారు. అధికార భాగస్వామ్యంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏమిటి, చంద్రబాబు పాత్ర ఏమిటి అని జోగయ్య ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా వెంకటరమణ కాలనీ అసోసియేషన్ సభ్యులు ఆందోళన చేపట్టారు. తాను కొన్న ప్లాట్లను కొందరు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ప్లాట్ల యజమానులు ఆవేదన చెందారు. న్యాయం చేయాలంటూ హెచ్ఎండిఏ, రెరా లాంటి 12 శాఖల అధికారులకు విన్నవించిన ఫలితం లేదని వారు వాపోయారు. అప్రూవర్గా మారినందుకే తనపై వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టిందని వైఎస్ వివేక హత్య కేసు నిందితుడు దస్తగిరి చెప్పాడు. అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించాడు. వైసీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని తెలంగాణ ప్రభుత్వం భద్రత కల్పించాలని దస్తగిరి కోరాడు. తాను ఎవరి జోలికి వెళ్లలేదని దస్తగిరి వివరణ ఇచ్చాడు. మంత్రి గుడివాడ అమర్నాథ్ తనపై చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. టీడీపీ నాయకురాలు అనిత మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా విశాఖలో నిర్వహించిన ప్రెస్ మీట్లో గుడ్లు పగలగొట్టి ఆమె నిరసన తెలిపారు. నోటి దురుసు వల్లే అమర్నాథ్కు సీటు లేదని, తనకు వచ్చిందని అనిత అన్నారు. నాయుడుపేట జాతీయ రహదారిలో అక్రమంగా తరలిస్తున్న 500 బస్తాల రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి డీఎస్ఓ రఘువీర్ సిబ్బందితో నాయుడుపేట ఎన్హెచ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా 10 లక్షల రూపాయల విలువైన రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం వీరలంకపల్లిలోని గురుకుల పాఠశాల వద్ద విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. 6వ తరగతి చదువుతున్న తమ కుమార్తె శుంకర భాను అనారోగ్యంతో బాధపడుతున్నా తెలియజేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ అశ్రద్ధ వల్లే తమ బిడ్డ అనారోగ్యం పాలైందని వారు ఆరోపించారు. అల్లూరు జిల్లా మోతుగూడెం పరిధి ఐఎన్టీయూసీ 327 యూనియన్ ఆఫీసులో జరిగిన 5.3 కిలోల గంజాయి కేసులో కుట్రకోణాన్ని పోలీసులు ఛేదించారు. గంజాయితో పట్టుబడ్డ 4 నిందితుల్లో 3 ఏపీజెన్కు ఉద్యోగులు, 1 నాన్ ఎంప్లాయ్. గంజాయి పట్టుబడడం వెనుక 2 యూనియన్ల నేతల మధ్య ఉన్న విభేదాలే కారణమని సీఐ గజేంద్ర కుమార్ తెలిపారు.